సోమనాథ్ దేవాలయం సాక్షాత్ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై కొలువై ఉన్న స్థలం. ప్రపంచంలో ఉన్న అన్ని శైవ క్షేత్రాల్లో తీసుకుంటే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రలో ఈ దేవాలయం దాదాపుగా 17 సార్లు దండయాత్రకి గురి కాబడి కూల్చివేయబడింది. గొప్ప విషయం ఏంటంటే ఆలయం కూల్చివేసిన ప్రతిసారి అంతకు ముందు కన్నా ఇంకా అత్యంత అద్భుతంగా అందంగా ఈ దేవాలయం తిరిగి నిర్మించబడేది. ఇక్కడ శివలింగాన్ని మొట్టమొదటిసారి చంద్రుడు ప్రతిష్టాపించాడు. ఆయన్ని సోముడు అని పిలుస్తాం మనం. సో ఆయన పేరుగా ఇక్కడ శివుడికి సోమేశ్వరుడు, అలాగే ఈ ప్రాంతానికి సోమేశ్వర్ అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఈ సోమేశ్వర ప్రాంతం సోమనాథ్గా మారింది. అలాగే ఇక్కడ శివుడు సోమనాథుడిగా పిలువబడుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్ కుమార్. నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ దేవాలయం గురించి. ఈ సోమనాథ క్షేత్రం అన్నది గుజరాత్లో ఉంది. దీన్ని ప్రభాస తీర్థం ఆర్ ప్రభాస క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇది గుజరాత్లో సముద్ర తీరాన వెలసిన ఈ సాక్షాత్ సోమనాథ దేవాలయం విశేషాలు, అలాగే చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల గురించి ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా వివరిస్తాను. జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఈ సోమనాథ క్షేత్రం. మనకు జ్యోతిర్లింగ శ్లోకాల్లో కూడా వస్తుంది, సౌరాష్ట్రే సోమనాథంచ అని చెప్పి మొదలవుతుంది మన జ్యోతిర్లింగ స్తోత్రం కూడా. సో మొట్టమొదటి జ్యోతిర్లింగం. నేను మొత్తం 12 జ్యోతిర్లింగాలు తిరిగాను. ఉన్న అన్ని జ్యోతిర్లింగ దేవాలయాల్లోని ఇది కొంచెం చాలా రిచ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటిపైన ఉన్న విగ్రహాలు కానీ చెక్కడాలు కానీ ఇవన్నీ చాలా ఆర్కిటెక్చరల్ బ్యూటీగా ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఎంతో పుణ్యం కావాలి. సోమనాథ్ చేరుకోవాలంటే తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం రైలు ప్రయాణం. రైల్లో ప్రయాణించి సోమనాథ్ చేరుకోవాలంటే మనం ముందుగా భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చినా గుజరాత్లో మేజర్ సిటీ అయిన అహ్మదాబాద్కు వచ్చి అహ్మదాబాద్ నుంచి రైలు ప్రయాణంలో సోమనాథ్ చేరుకోవచ్చు. సోమనాథ్ వెళ్ళడానికి ఈ వేరవల్ అనే జంక్షన్ చేరుకుని ఇక్కడ నుంచి ఆటోలో మనం సోమనాథ్ క్షేత్రానికి వెళ్ళొచ్చు. సోమనాథ్ ప్రాంతంలో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది, కానీ ఇప్పుడు మరమ్మతుల్లో ఉంది. ఇక్కడికి రావాలి అంటే మనం ముందుగా గుజరాత్లోని వేరవల్ అనే ఒక ఏరియాకి చేరుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ సోమనాథ్లో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ ప్రజెంట్ రెన్యువేషన్ వర్కులు జరుగుతుండడం వల్ల అది ఆపరేషన్లో లేదు. దానికన్నా ముందు స్టేషన్తో ట్రైన్స్ అని ఆగిపోతున్నాయి. వేరవల్ జంక్షన్ అని. ఆ వేరవల్ జంక్షన్ నుంచి ఇక్కడికి దేవాలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ దిగి అక్కడి నుంచి దేవాలయానికి రావచ్చు. ఈ దేవాలయం చుట్టుపక్కల చాలా హోటళ్ళు, సత్రాలు అన్నీ ఉంటాయి, తెనుబండారాలు అన్నీ ఉంటాయి. చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం పొద్దున్న 6 గంటలకు ఓపెన్ అవుతుంది, రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ హారతులకి వాటికి బ్రేక్ ఇస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇక్కడ చాలా చుట్టుపక్కల మంచి మంచి క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ దర్శించడానికి మనకి ఒక రోజు సమయం అయితే సరిపోతుంది. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొత్తం అన్ని ప్రదేశాలని కవర్ చేయొచ్చు వితిన్ 1 డే. అవన్నీ ఏమేమి చూడాలో నేను ఈ వీడియోలో అన్నీ వరుసగా చెప్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. ఓకే. మెయిన్ దేవాలయం పక్కనే ఓల్డ్ సోమనాథ్ దేవాలయం ఉంటుంది. ఆ ఓల్డ్ సోమనాథ్ దేవాలయం వెనకాతల చాలా అకామిడేషన్స్ ఉంటాయి. 800 రూపాయల నుంచి మొదలవుతాయి. అక్కడ స్టే చేస్తే కనుక మీకు దేవాలయం నడక దూరంలో ఉంటుంది. ఈ సోమనాథ క్షేత్ర దర్శనం మనకి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఇక్కడ మనం చూసే అన్ని ప్రదేశాలు 20 నుంచి 30 కిలోమీటర్ల లోపలే ఉంటాయి, ఆలయం చుట్టుపక్కలే ఉంటాయి. సో మనం అన్ని ప్రదేశాలని ఆటోలో తిరగచ్చు. ఆటో వాళ్ళు మనకి ప్యాకేజ్ రూపంలో అన్ని ప్రదేశాలని 2 నుంచి 3 గంటల్లో చూపిస్తారు. నేను ఈ ప్రదేశానికి జనవరి 2026లో విజిట్ చేశాను. ప్రజెంట్ ఆటో వాళ్ళు అయితే 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం టెంపుల్ పక్కనున్న ఓల్డ్ సోమనాథ్ టెంపుల్, ఈ లక్ష్మీనారాయణ టెంపుల్, అలాగే పక్కనున్న ఓషన్ వ్యూ ఇవి మనం ఓన్గా చూడాలి. ఎందుకంటే ఆ సందుల్లోకి ఆటోలు వెళ్ళవు. ఇవి కాకుండా మిగిలిన అన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూపిస్తారు వాళ్ళు. ముందుగా ఈ వీడియోలో చెప్పినట్టు సోమనాథుడిని దర్శించుకోవడానికి ఉత్తమమైన సమయం ఉదయం 6 నుంచి 8 మధ్యలో. వింటర్ సీజన్లో విజిట్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనకి చెమటలు అది లేకుండా కొంచెం చల్లగా ఉండి దర్శనం అది ప్రశాంతంగా చేసుకోవచ్చు.
ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం లక్ష్మీనారాయణ దేవాలయం. ఇది ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. సోమనాథుడిని దర్శనం చేసుకుని వచ్చి బయటకు రాగానే మీకు రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోండి. మీరు ఆలయం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ ఆలయం కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ ఓషన్ వ్యూ అని బోర్డు కనబడుతుంది కదా, ఆ సందులోకి అయితే వెళ్ళండి. పక్కన సముద్రం యొక్క వ్యూ, అలాగే ఎవరన్నా సముద్రంలో స్నానం చేద్దాం అనుకుంటున్నా, అలాగే ఇక్కడ చిన్న షాపింగ్ అవి చేద్దాం అనుకున్నా చక్కగా ఉపయోగపడుతుంది ఇటు పక్కన. దూరంగా మీకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తోంది కదా, స్ట్రైట్గా వెళ్తే బీచ్, అలాగే రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఉంటుంది. మొదట ఈ బీచ్ చూసొచ్చి తర్వాత బ్యాక్ సైడ్ వ్యూ దగ్గరికి వెళ్దాం. ఈ బీచ్ సైడ్ వ్యూ అది చూడాలంటే మంచి సమయం వచ్చేసి సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో, లేదా పొద్దున మీ దర్శనం కనుక త్వరగా అయిపోతే 9 గంటల లోపల కూడా రావచ్చు. తర్వాత ఎండ అది పెరిగి కొంచెం విసుపు వస్తూ ఉంటుంది కాబట్టి ఉత్తమమైన సమయం వచ్చేసి 6 నుంచి 9 మధ్యలో, లేదా సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో అయితే మీరు ఈ పగటిపూట వెలుతురులో చక్కగా ఈ బీచ్ అందాలని చూడొచ్చు. అలాగే ఏమన్నా స్నానం అది చేద్దాం అనుకుంటే పెద్దగా అలలు అవి లేనప్పుడు చక్కగా స్నానాలు అవి చేయొచ్చు. అలాగే ఈ బీచ్ ఒడ్లో ఇలాగ ఒంటెల మీద సవారీ అది కూడా ఉంటుంది. చక్కగా చిన్నపిల్లలు అది ఎంజాయ్ చేస్తారు కాబట్టి సరదాగా ఒకసారి చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇదే దారిలో ఇంకొక వైపుకి వెళ్తే ఇలాగ ఆలయం యొక్క వెనక వైపు వ్యూ అది ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సోమనాథ్ దర్శనానికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ బ్యాక్ వ్యూ ఓషన్ వ్యూలోంచి వచ్చి బ్యాక్ సైడ్ వ్యూ చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఉన్న ప్రశాంతత కానీ, ఒక పక్కన వినిపించే ఓంకార శబ్దం కానీ, ఒక పక్కన సముద్రం యొక్క సందడి కానీ, ఇవన్నీ మాటల్లో వర్ణించలేని అనుభూతి. ఒక్కసారైనా అనుభవించి తీరాల్సిందే. అక్కడ కూర్చుని చక్కగా ప్రశాంతంగా ఆ ఈశ్వరుని జపిస్తూ అద్భుతమైన అనుభూతిని అయితే పొందొచ్చు. ఒక ముఖ్య గమనిక, సోమనాథ్ దేవాలయ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఎటువంటి మొబైల్ కానీ, కెమెరా కానీ, స్మార్ట్ వాచ్ కానీ అలో చేయరు. అన్నిటినీ రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోండి. లేదంటే దేవాలయం బయట లాకర్ సదుపాయం కూడా ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు. ఆ లాకర్ సదుపాయానికి మళ్ళీ ప్రత్యేకంగా లైన్స్ అవి ఉంటాయి, టైం అది వేస్ట్ అవుతుంది. కాబట్టి బెటర్ రూమ్లోనే వదిలేయండి. ఒకవేళ మీరు రూమ్ తీసుకోకుండా పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే మాట అయితే కనుక లాకర్లో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ఘట్టం చూడండి. దేవాలయం పైన ఉన్న జెండాని మారుస్తున్నారు. ఇది ప్రతిరోజు ఉంటుందో లేకపోతే నా అదృష్టమో నేను వచ్చిన టైంలో జరిగిందో తెలియదు, కానీ నాకైతే అదృష్టం కలిగింది. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. గుజరాత్లో ఈ సోమనాథ క్షేత్రం ఉన్న ప్రదేశాన్ని సౌరాష్ట్ర అని పిలుస్తారు. ఈ పదం సురాష్ట్ర అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సు
రాష్ట్ర అన్న 2 పదాల కలయిక ద్వారా వచ్చింది. సు అంటే మంచి, రాష్ట్ర అంటే ప్రదేశం. ఈ సురాష్ట్ర కాస్త వాడుక భాషలో సౌరాష్ట్ర కింద మారింది. సో ఈ ప్రదేశాన్ని సౌరాష్ట్ర అంటారు. మొట్టమొదట ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పి చరిత్ర చెబుతూ ఉంటుంది. చంద్రుడు తనకున్న శాపాన్ని తగ్గించినందుకు ప్రతీకగా శివుడి కోసం ఒక కృతజ్ఞతా భావంతో ఇక్కడ తన లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడని చెప్పి చరిత్ర అయితే చెబుతూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని ప్రభాస క్షేత్రం ఆర్ ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు చంద్రునికి దక్ష ప్రజాపతి తన కుమార్తెలైన నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇచ్చి చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేసినప్పుడు అందరి భార్యలను సమానంగా చూడకుండా ఓన్లీ రోహిణిని మాత్రమే ఎక్కువ ప్రేమతో చూడడం, మిగతా వాళ్ళని తక్కువ ప్రేమతో చూడడంతో వాళ్ళల్లో భేదభావం ఏర్పడింది. ఒక భేదభావంతో చూడడం వల్ల కోపం వచ్చి దక్ష ప్రజాపతి చంద్రుడికి శాపం ఇస్తాడనమాట. ఆ శాపం ఇచ్చినప్పుడు తన శోభ అంతా పోతుంది. ఆ శోభతంతా మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన శివుణ్ణి ప్రార్థించమని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ చంద్రుడు వారు ఇక్కడ ప్రభాస తీర్థానికి వచ్చి ఇక్కడ సాక్షాత్ పరమశివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించారు. ఆయన తపస్సుకు మెచ్చి సాక్షాత్ పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షం అయ్యి ఆయనకి ఏ వరం కావాలో కోరుకోమంటే తన శోభను తిరిగి ఇవ్వమని చెప్పి చంద్రుడు శివుణ్ణి కోరుకుంటాడు. కానీ అది దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం, తాను ఇచ్చిన శాపం కాదు. కాబట్టి శివుడు ఏం చెప్తాడంటే ఈ శాపాన్ని నేను శాశ్వతంగా నిర్మూలించలేను, కానీ నీ శాపాన్ని తగ్గిస్తాను అని చెప్పి చెప్తాడు. ఏం చేస్తారంటే అప్పటి నుంచి చంద్రుడు మనకి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఇలాగ పెరుగుతూ కనిపిస్తాడు. అలాగే పౌర్ణమి తర్వాత నుంచి తగ్గుతూ కనిపిస్తాడు అనమాట. మొత్తం శోభ లేకుండా ప్రతిరోజు ఉండకుండా శోభ పెరుగుతూ తరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం ఏదైతే ఉందో ఆ శాపాన్ని నుంచి సమూలంగా కాకపోయినా కొంతవరకు ఉపశమనం అయితే చంద్రుడు కలిగిస్తాడు పరమశివుడు. ఆ కృతజ్ఞతతో ఆ చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రుడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడనమాట. చంద్రుడు అంటే సోముడు, ఆ సోముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడ ఆ స్వామిని సోమనాథుడిగా గుర్తిస్తారు. సో ఇక్కడ స్వామి సోమనాథేశ్వర స్వామిగా పిలువబడుతూ భక్తులందరి కోరికలు తీరుస్తూ ఉంటాడనమాట. ఈ దేవాలయం సముద్రం ఒడ్డునే ఉంటుంది. ఇది దేవాలయం. ఇటు పక్కన చూడండి, ఇటు పక్కన చూస్తే దేవాలయం, ఇటు పక్కన చూస్తే సముద్రం. సముద్రం పక్కనే ఉంటుంది దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఉత్తమమైన సమయం ఏంటంటే పొద్దున్న 6 గంటలకల్లా వచ్చి లైన్లో నిలబడితే మీ దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. దయచేసి శని ఆదివారాలు రాకండి. ఏవైనా లాంగ్ హాలిడేస్ ఉంటే రాకండి ఇన్ ద సెన్స్ మీరు ఒకవేళ వచ్చినా కూడా దర్శనానికి సమయం 2 నుంచి 3 గంటలు పడుతుందని ఉజ్జాయింపుతో రండి. నార్మల్ డేస్లో వస్తే పొద్దున్న నేను చెప్పినట్టు 6 గంటలకల్లా చక్కగా లైన్లో నిలబడితే మీకు అరగంటలో దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తారు. హారతులు అవి కూడా బుక్ చేసుకోవచ్చు. హారతి అవి బుక్ చేసుకుంటే దగ్గరికి వెళ్ళి సోమనాథుని కూడా చూపిస్తారు, మీకు ఆ భాగ్యం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక గ్లోబ్ సింబల్ లా ఉంది కదా, ఈ గ్లోబ్ సింబల్ ఏంటంటే ఇక్కడ నుంచి లైట్ ప్రొజెక్ట్ చేస్తే ఈ సముద్రం చివర లైట్ సౌత్ పోల్ వరకు ఎక్కడ ఆగకుండా స్ట్రైట్ లైన్, దీని మధ్యలో ఎటువంటి ఆబ్స్టాకిల్ లేదని చెప్పి ఒక ఇండికేషన్ లా పెట్టారు. సో ఆ గ్లోబ్ ఇండికేషన్ ఇది సోమనాథ్ టెంపుల్ లోపల కాంపౌండ్ లోపల ఉంటుంది. దగ్గర నుంచి చూపించడానికి అయితే కుదరదు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద సైట్ సీయింగ్ స్పాట్. సో చూసారా, ఇక్కడ ఇండికేషన్ త్రిశూలంతో గ్లోబ్ మధ్యలో పెట్టారు. ఇక్కడ నుంచి ఒక లైట్ వేస్తే సౌత్ పోల్ వరకు ఎటువంటి అడ్డంకి లేకుండా లైట్ వెళ్ళిపోతుందని చెప్పి ఒక ఇండికేషన్లా ఇది పెట్టారు. ఇది ఆ కాంపౌండ్ లోపల, దేవాలయం కాంపౌండ్ లోపల ఉంటుంది ఈ స్తంభం, దానిపైన ఆ గ్లోబ్ అదిని. దీన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే ఈ బ్యాక్ వ్యూకి రావాల్సిందే కంపల్సరీగా. లోపల నుంచి అయితే మీకు అంత క్లియర్గా కనబడదు.
గుర్తుపెట్టుకోండి, సోమనాథ్ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ బీచ్ వ్యూ అని, ఓషన్ వ్యూ అని చెప్పి వెనకాతల సైడ్ దారి ఉంటుంది, ఆ లోపలికి రావడం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు బయట నుంచి ఒకవేళ ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నా చక్కగా సముద్రం గాలి ఎంజాయ్ చేస్తూ, అలాగే సముద్రం అలల తాకిడి వింటూ, ఈ పక్కన ఓంకారం వినబడుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఆ ఓంకార శబ్దాన్ని వింటూ ఆ శివుణ్ణి స్మరిస్తూ కూర్చుందామంటే ఈ ప్లేస్ చాలా అత్యద్భుతమైన ప్రదేశం. ఇది దేవాలయం ఎంట్రన్స్ దగ్గర నుంచి సైడ్కి ఓషన్ వ్యూ అని ఉంటుంది. ఆ ఓషన్ వ్యూలోకి రండి. 5 రూపాయలు టికెట్ ఛార్జ్ అయితే చేస్తారు, చిన్నపిల్లలకు ఫ్రీ. ఇక్కడ చాలా ఖాళీగా ఉంటుంది, పెద్ద ఎక్కువ మంది రారు. ఈ ప్రదేశానికి వచ్చి చూస్తే మీకు ఆ దేవాలయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఓకే, అలాగే ఈ టెంపుల్లో ప్రతిరోజు రాత్రి 8 గంటలకి లేజర్ షో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ లేజర్ షో అనేది తప్పకుండా చూడండి మీకు వీలు కుదిరితే. ఎందుకంటే ఈ గుడిని చరిత్ర మొత్తం, ఈ గుడి కట్టిన ఎప్పుడో 10వ శతాబ్దంలో 10వ శతాబ్దంలో కట్టిన ఈ గుడిని అప్పటి నుంచి ఎవరెవరు దీన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు, తిరిగి ఎలా కట్టారు అని అన్ని విశేషాలు ఆ లేజర్ షోలో మొత్తం క్షుణ్ణంగా వివరిస్తారు. మంచి వాయిస్తో మీకు చాలా ఒక సినిమా చూస్తున్నంత ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా వివరిస్తారు. ఆ చరిత్ర విన్నాక మీకు కళ్ళు చెమర్చకపోతే చూడండి. అండ్ ఈ గుడి దగ్గర ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకుని నిలబడాలి అని ఒక దానికి ఈ గుడి అన్నది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ గుడిని దండయాత్రలు చేసి దాదాపుగా 17 సార్లు కూల్చేశారు. ఎన్నిసార్లు కూల్చారో అన్నిసార్లు దానికంటే రెట్టింపు అందంగా ఈ గుడిని అయితే కట్టడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ గుడి 1951వ సంవత్సరంలో ఓపెన్ చేశారు. లాస్ట్గా సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి నేతృత్వంలో ఈ గుడి లాస్ట్ నిర్మాణం జరిగింది. ఇది ప్రజెంట్ మెయిన్ టెంపుల్. దీని పక్కనే ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ అని ఉంటుంది. ఈ గుడి కట్టక ముందు 17 సార్లు ఏదైతే గుడి ధ్వంసానికి గురైందో ఆ లాస్ట్లో పునర్నిర్మించేటప్పుడు దీని పక్కనే ఒక గుడి నిర్మించారు. ఫస్ట్ అది అహల్యాబాయ్ హోల్కర్ అన్న ఆవిడ ఆలయాల పునరుద్ధరణలో భాగంగా ఈ సోమనాథ యొక్క ఆలయాన్ని నిర్మించింది. ఈ గుడి పక్కనే ఉంటుంది ఆ పురాతన సోమనాథ దేవాలయం. ఎవరైతే ఈ సోమనాథ్కి వస్తారో ఆ దేవాలయం కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. అన్నిసార్లు పడగొట్టిన తర్వాత ఆఖరిగా కట్టబడిన దేవాలయం ఆ సోమనాథ్, ఆ ఓల్డ్ సోమనాథ్ టెంపుల్. ఆ ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ అనేది దీని పక్కనే ఉంటుంది, అది కూడా దర్శించుకోండి తప్పకుండా. ఇది లాస్ట్గా కట్టిన టెంపుల్. సోమనాథ్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి లాస్ట్లో కట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో. అప్పుడు ఉన్న మినిస్టర్లు వీళ్ళందరూ కలిసి. ఓకే, ఇది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సోమనాథ్ గురించి. నేను చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇదే పురాతన సోమనాథ్ దేవాలయం. దాదాపు చాలా దండయాత్రల తర్వాత ఆఖరిసారిగా నిలబడిన ఏకైక సోమనాథ్ దేవాలయం ఈ పురాతన సోమనాథ్ దేవాలయం. మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ గారు ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. దీని తర్వాత పెద్ద దేవాలయాన్ని పక్కన సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో అయితే నిర్మించారు. ఎవరైతే సోమనాథ్ క్షేత్రంలో దర్శనం చేసుకోవడానికి వస్తారో ఖచ్చితంగా ఈ పురాతన సోమనాథ్ దేవాలయంలో శివుణ్ణి కూడా దర్శించండి. ఒకవేళ ఈ పురాతన సోమనాథ్ దేవాలయంలో శివుణ్ణి దర్శించకుండా వెళ్ళిపోతే మీ దర్శన ఫలం దక్కదు. ఎందుకంటే ఆఖరిసారిగా నిలబడిన సోమనాథ్ దేవాలయం ఇది. ఈవిడే మహారాణి అహల్యాబాయ్ హోల్కర్. చూడండి చక్కగా ఆవిడ ప్రతిమ ఎంత చక్కగా పెట్టారు పురాతన సోమనాథ్ దేవాలయంలో. ఈ సోమనాథ్ క్షేత్రాన్ని ప్రభాస తీర్థం, ప్రభాస క్షేత్రం అని ఎందుకు పిలుస్తారంటే, చంద్రుడు తను కోల్పోయిన ప్రభని ఇక్కడే తిరిగి పొందాడు కాబట్టి ఈ ప్రదేశానికి ఆ విధంగా ప్రభాస క్షేత్రం అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పటిదాకా మనం సోమనాథ చరిత్ర గురించి అలాగే సోమనాథ్ దేవాలయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఇంకొక ముఖ్యమైన ఘట్టం శ్రీకృష్ణుని అవతార సమాప్తి గురించిన ప్రదేశాలు చూద్దాం రండి. ఇప్పటిదాకా మనం చూసిన అన్ని ప్రదేశాలు మనం కాలినడకన గుడికి అటు ఇటు పక్కలో ఉన్న ప్రదేశాలు చూసాం. ఇక్కడి నుంచి ఆటోలో తిరుగుతూ ప్రయాణం చేసి అన్నీ చూస్తాం. ఆటో వాళ్ళు తీసుకెళ్లే ప్యాకేజ్లో ఫస్ట్ వచ్చే టెంపుల్ వచ్చేసి బీడ్ భజన్ మహాదేవ్ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ లోపల ఎక్కడ మనకి కెమెరా కానీ అది అలో చేయరు.
మన బాధలు అవన్నీ తొలగిస్తారు, ఆటంకాలని పోగొడతారని చెప్పి ఇది భక్తుల నమ్మకం. అలాగే ఈ గుడి వెనకాతల భాగంలో బాణ్ గంగా అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ప్రదేశం ఉంది, అది కూడా చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం పేరు బాణగంగా. ఈ ప్రదేశంలోనే జరా అని ఒక వేటగాడు దూరంగా చెట్ల పొదల్లో లేడీ అనుకుని బాణం సంధించినప్పుడు దూరంగా ఒక చెట్టుపై యోగ నిద్రలో ఉన్న సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడికి కాలి బొటన వేల్లో చొచ్చుకొని పోయింది. ఇదంతా విధిలిఖితం. పాపం ఆ జరాన వేటగాడికి తెలియదు తను శ్రీకృష్ణ పరమాత్మునిపై ఎక్కువ పెట్టాడని చెప్పి. అలాగే ఇక్కడ సముద్రంలో స్వయంభూగా వెలిసిన 2 శివలింగాలు ఉన్నాయి. ఇవి కేవలం తక్కువ అలలు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి. వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే కింద నేల చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కువ అలలు ఉంటే దగ్గరికి వెళ్ళొద్దు. అలలది ఎక్కువ ఉన్నప్పుడు ఆ శివలింగాలు నీటలు మునిగిపోతూ ఉంటాయి. కానీ శివలింగాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి గుర్తుగా మీకు దూరంగా అక్కడ ఒక జెండా ఎగురుతూ ఉంటుంది. దాన్ని గుర్తుంచుకుని ఆ ప్రదేశంలో శివలింగాలు ఉన్నాయని చెప్పి గుర్తుంచుకోవచ్చు. చూసారా నేల ఎంత కఠినంగా ఉందో, ఒడ్డు దగ్గర ఎంత కష్టంగా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా కన్నాలవి అన్నీ ఎక్కువ ఉండి కాళ్ళవి గుచ్చుకుంటుంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఇప్పుడు మనం చూడబోతున్న ప్రదేశం బాల్కా తీర్థ మందిర్. ఈ బాల్కా తీర్థ మందిర్ ఆ బాణగంగా దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ జరాన వేటగాడు సంధించిన బాణం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడి కాలికి తగిలిన ప్రదేశం ఇదే. ఇక్కడే శ్రీకృష్ణుడి కాలికి బాణం తగిలి రక్తం బొటబొటా కారసాగింది. దేనికి ప్రతీకగా ఈ మందిరంలో శ్రీకృష్ణుడి కాలికి ఎప్పుడు గుడ్డ పెట్టి తుడుస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు అలాగ యోగ నిద్రలో ఉన్నట్టు ఉంటాడు, ఒక పడుకున్నట్టు. అలాగే ఆయన కాళ్ళ నుంచి రక్తం కారుతున్నట్టు, ఆ రక్తాన్ని తుడుస్తున్నట్టు ఎప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ ఘట్టం కళ్ళారా చూడాల్సిందే. అంతరాలయ నియమాలను గౌరవించి నేను అక్కడైతే ఎటువంటి ఫోటో కానీ వీడియో కానీ తీయలేదు. ఇక్కడ చక్కగా కొంతమంది మహిళలు కూర్చుని శ్రీకృష్ణుడి భజన చేస్తున్నారు చూడండి. కురుక్షేత్ర యుద్ధంలో తన పుత్రులందరినీ కోల్పోయిన గాంధారీదేవిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుణ్ణి చూసి ఆ గాంధారీదేవి శోకంలో కోపంతో ఆయనను శపిస్తుంది. నువ్వు కూడా ఏదో ఒక రోజు నాలా ఒంటరిదానిలా మిగిలిపోయి చనిపోతావని చెప్పి ఆ శోకంలో శపిస్తుంది. ఆవిడిచ్చిన శాపాన్ని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో స్వీకరిస్తాడు. ఆ శాపాన్ని తన అవతార పరిసమాప్తి కోసం వాడుకుంటాడన్నమాట. ఆ విధంగా ఆయన ఒంటరిగా యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన కాలికి బాణం తగలడం ఇదంతా ఒక విధిలిఖితంగా జరుగుతూ వచ్చింది. ఇదే బాల్కా తీర్థం. ఇక్కడే శ్రీకృష్ణుడు ఒక చెట్టు మీద సేద తీరుతున్నప్పుడు జరా అనే ఒక వేటగాడి యొక్క బాణం వచ్చి ఆయన కాలికి తగిలి రక్తం కారసాగింది. ఇక్కడి నుంచి ఆయన అవతారం చాలించే క్రమం అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా వేటగాడు జరా అన్న వేటగాడు ఏదైతే ఉన్నాడో ఆయన చెట్ల అలికిడి మధ్యలో కనిపించేది లేడీ అనుకుని ఆ జరా అనే ఒక వేటగాడు బాణం సంధించాడు. ఆ బాణం వెళ్ళి యోగ నిద్రలో ఉన్న శ్రీకృష్ణుడి కాలికి తగిలి రక్తం కారసాగింది. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు దాదాపుగా ఇక్కడ త్రివేణి సంగమం అనే ఒక సంగమం ఉంటుంది, అక్కడ వరకు నడుచుకుని వెళ్ళి అక్కడ తన అవతారాన్ని చాలించాడు.
ఆ జర అన్న వేటగాడిని కూడా ఇతిహాసాల్లో భాగంగా ఆయన్ని వాలి కింద గుర్తిస్తారు. ఎందుకంటే అప్పట్లో ధర్మ పరిరక్షణ కోసం శ్రీరాముల వారు చెట్టు చాటు నుంచి వాలిని వధిస్తాడు. అలాగే ఈ యుగంలో, ద్వాపర యుగంలో ఇప్పుడు ఆ జర అన్న వేటగాడు తెలియకుండా చేసినా సరే అది వాలి తన ప్రతీకారం తీర్చుకున్నట్టు అన్నట్టు వర్ణిస్తారన్నమాట. ఈ బాల్కా తీర్థం బయట చక్కగా ఇలా పెద్ద శివలింగం ఉంటుంది, దాన్ని కూడా చక్కగా దర్శనం చేసుకోండి. అలాగే మనం చూడబోయే ఇంకొక ముఖ్యమైన ప్రదేశం త్రివేణి సంగమం. ఈ ప్రదేశంలో హిరణ్, కపిల అనే నదులు కలుస్తాయి. సరస్వతీదేవి అంతర్వాహిని కాబట్టి హిరణ్, కపిల, సరస్వతి 3 కలిసి త్రివేణి సంగమం కింద కలుస్తాయి. అక్కడ ఇంకొక గొప్పతనం ఏంటంటే ఈ త్రివేణి సంగమం దగ్గర కలిసిన నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొద్ది దూరంలోనే సముద్రంలో కలుస్తాయన్నమాట. సో ఈ ఉన్న త్రివేణి సంగమాల్లో ఈ త్రివేణి సంగమం ఒక ప్రత్యేకమైనది. సోమనాథ్లో ఉన్న ఈ త్రివేణి సంగమం దగ్గర ఈ సీగల్ పక్షులు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని అలరిస్తూ ఉంటాయి. చక్కగా మనం వేసిన మేత అది తింటూ ఉంటాయి. వీటికి కావాల్సిన మేత అది మనకు బయట అది అమ్ముతూ ఉంటారు. 10 రూపాయలు 20 రూపాయల ప్యాకెట్లో అవి వేస్తే చక్కగా మన దగ్గరికి వచ్చి తింటూ ఉంటాయి. మన దగ్గర ఎక్కువ మంది జనాలు లేనప్పుడు మన చెయ్యి చాచి మన చేతిలో పెడితే కూడా అవి వచ్చి మన చేతిలోంచి తీసుకొని వెళ్తూ ఉంటాయి. కాకపోతే మన చుట్టుపక్కల ఎక్కువ మంది ప్రజలుంటే రావు, కానీ మన సింగిల్గా చేతిలో వాటి మేత అది పట్టుకుని నించుంటే చూడండి, దూరంగా ఒక అబ్బాయి నించున్నాడు, అలా నించుంటే ఒక్కొక్కసారి మన దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటాయి అవి. ఈ ప్రదేశం వచ్చేసి త్రివేణి సంగమం అంటారు. సోమనాథ్లో ఉంటుంది. ఇక్కడ హిరణ్, కపిల అనే 2 నదులు కలుస్తూ ఉంటాయి. సరస్వతీదేవి ఎలాగా అంతర్వాహిని కాబట్టి ఈ 3 నదుల కలయికగా ఇది త్రివేణి సంగమం అయింది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ 2 నదులు వెనకాతల నుంచి వచ్చి కలిసి ఇదే ప్రదేశంలో ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో, ఇక్కడే సముద్రంతో కూడా సంగమం అవుతాయి అన్నమాట. త్రివేణి సంగమాల్లో ఇది ఒక ప్రత్యేకమైన సంగమం. అంటే నదులు సంగమించడంతో పాటు ఇవి వెళ్ళి వెంటనే ఇమీడియట్గా సముద్రంలో కూడా సంగమిస్తాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి దృశ్యం. త్రివేణి సంగమం సోమనాథ్ అనే ప్రదేశంలో తప్పకుండా విజిట్ చేయండి. ఈ చుట్టుపక్కలే చాలా చిన్న చిన్న దేవాలయాలు అన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. అన్నీ చక్కగా చూడండి. సాయంత్రం 5 ఆ టైంకి వస్తే ఈ ప్రదేశంలో చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చక్కగా సీగల్ పక్షులు అవి మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటాయి మంచిగా. అస్సలు మిస్ అవ్వద్దు అలాంటి దృశ్యాలన్నీ. ఓకే, నేను కూడా అలాగే మేత అది పెట్టుకుని చక్కగా నిల్చున్నాను. దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవి. బహుశా నేను యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నాను వాటికి తెలిసిపోయినట్టుంది. వీడికి అనవసరంగా వీడి దగ్గరికి వచ్చి నేను వీడియోలో ఎందుకు పడాలని అనుకుంటా. అవైతే దగ్గరికి రాలేదు. బట్ మేత వేసిన చోట మాత్రం దగ్గరికి వచ్చి మాత్రం చాలా చక్కగా తిని వెళ్ళాయి అవన్నీని. అలాగే ఇంకొక ముఖ్యమైన ప్రదేశం వచ్చేసి గోలోకధామ్ తీర్థ్. దీని దేహోత్సర్గని కూడా పిలుస్తారు. ఇక్కడే శ్రీకృష్ణ దేహానికి అంతిమ విధులన్నీ జరిగాయని చెప్పి చరిత్ర చెబుతూ ఉంటుంది. ఆ త్రివేణి సంగమం దగ్గర నుంచి చాలా తక్కువ దూరంలోనే ఇది ఉంటుంది.
ఈ ప్రాంగణంలో కూడా చాలానే దేవాలయాలు ఉన్నాయి. గీతా మందిర్ అని చెప్పి, అలాగే లక్ష్మీనారాయణ గుడి అని చెప్పి చాలా అంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. అన్నీ చక్కగా దర్శించండి. ఆ త్రివేణి సంగమం దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే మరికొన్ని ముఖ్యమైన దేవాలయాలు వస్తాయి. అందులో సూర్య మందిరం, పాండవుల గుహ, అలాగే కామనాథ మందిరం, శారదా పీఠం అని చెప్పి ఇలా కొన్ని గ్రూప్ ఆఫ్ దేవాలయాలు వస్తాయి. అన్నీ చక్కగా దర్శించండి. ఇదే పాండవుల గుహ. ఈ గుహలోకి వెళ్ళాలంటే ఎట్ ఏ టైం ఒక్కళ్ళనే పంపిస్తారు. దారి చాలా సన్నగా ఉంటుంది. ఈ పాండవ గుహలోకి వెళ్ళడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. మిగతా అన్ని చోట్ల దర్శనాలు అయితే చకచకా అయిపోతాయి. అలాగే ఈ పాండవ గుహ, సూర్యమందిరం చూసుకుని బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఇలాగ కామనాథ్ మందిర్, శారదాపీఠం అని ఉంటాయి. లోపల శివాలయం చక్కగా ఉంటుంది. అది కూడా దర్శించండి. ఈ ఆటో వాళ్ళు టూర్ ప్యాకేజీలో భాగంగా ఆఖరిగా చూపించేది ఈ రామదేవాలయం. ఈ రామదేవాలయం సోమనాథ్ గుడి ఎదురుకుండా ఉన్న సందులో 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం అలాగా ఆటో వాళ్ళు చూపిస్తారు కాబట్టి చక్కగా చూడండి. ఈ గుడి కూడా చూపించిన తర్వాత ఆటో వాళ్ళు తిరిగి తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నారో దేవాలయం ముంగిట అక్కడ దించేస్తారు. ఈ రామ మందిరం కూడా చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది. చక్కగా ఉంటుంది. అస్సలు మిస్ కావద్దు. ఈ సోమనాథ్ దేవాలయం మొట్టమొదటిగా ఎవరు కట్టారన్న దానికి ఆధారాలు లేవు. 9వ శతాబ్దంలో అని కొంతమంది అంటారు. ఇలా కొన్ని ఆధారాలు అయితే ఎక్కడెక్కడో అవి కూడా క్లారిటీగా లేవు. ఇప్పటికీ జనాలు అయితే మాత్రం చంద్రుడే కట్టాడు మొట్టమొదటిగా, తర్వాత రకరకాల రాజుల ద్వారా ఇది కట్టబడింది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. మొట్టమొదటిసారి మాత్రం ఈ దేవాలయాన్ని కూల్చేసింది 1026వ సంవత్సరంలో జనవరి నెలలోని. తర్వాత తిరిగి కట్టడం జరిగింది. ఆ మొట్టమొదటి కూల్చిన దానికి ఈ జనవరి 2026వ సంవత్సరానికి 1000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని చెప్పి గుర్తుగా స్వాభిమాన పర్వం అని చెప్పి ఒక ఉత్సవాన్ని అయితే నిర్వహించారు. చక్కగా ఊరంతా లైటింగ్ అది పెట్టి చక్కగా డెకరేట్ చేసి, గుడి అంతా చక్కగా డెకరేట్ చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ ఉత్సవం జరిగింది. శౌర్య పర్వం, స్వాభిమాన పర్వం, అఖండ సోమనాథ్, అఖండ మహాభారత్ అని చెప్పి ఒక ఉత్సవం అయితే నిర్వహించారు. చక్కగా ఆ టైంలో నేను కూడా అదృష్టం కొద్దీ ఈ అద్భుతమైన వెలుగుల్లో, కాంతుల్లో సోమనాథ్ దేవాలయాన్ని అయితే చూడగలిగాను. టెంపుల్ బయట వరకు మాత్రమే మొబైల్ అలౌడ్ కాబట్టి అక్కడ మాత్రం నేను వీడియో తీశాను. చూడండి చక్కగా లేజర్ లైట్స్ మధ్యలో ఎంత అద్భుతంగా ఉందో ఈ దేవాలయం.
మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, పురాతన సోమనాథ్ దేవాలయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మిగిలిన ప్రదేశాలు చూసినా చూడకపోయినా సరే పురాతన సోమనాథ్ దేవాలయాన్ని మాత్రం ఖచ్చితంగా చూసేరండి. దర్శనాలు ఇవన్నీ అయిపోగానే సేమ్ డేలో వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి రాత్రి 9:50 మళ్ళీ తిరిగి అహ్మదాబాద్ వెళ్ళిపోవడానికి ట్రైన్ ఉంటుంది. చక్కగా ప్లాన్ చేసుకునే డేలో అన్నీ చక్కగా చూడండి. గుడి బయట నుంచి షేర్ ఆటోలు దొరుకుతాయి. రైల్వే స్టేషన్ వరకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీ ఒక్కళ్ళకే మాట్లాడుకుందాం అనుకుంటే మాత్రం 400 నుంచి 600 వరకు ఛార్జ్ చేస్తారు. ఓకే, ఇవండి సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాలు. నా వీడియో ద్వారా మీకైతే సోమనాథ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర.